మీరు అన్నట్టు ఈ సంబంధం బాంధవ్యాలన్నీ పలుచన పడిపోయి అంతే. సో దేవిటి వెబ్సైట్స్ ఈ-కామర్స్ వెబ్సైట్లో బ్లూ బకెట్లు ఆర్డర్ పెట్టుకునే దుస్థితికి దిగజారిపోయింది మరి కదా. అవును, కత్తులు కటారార్లు బ్లూ బకెట్లు ఎంత 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 దిగజారిపోయింది చూడండి. అండ్ మార్కెట్ ఎకానమీ ఇప్పుడు ఈ అది చెప్పే ఆన్లైన్ షాపింగ్ అనే వ్యసనంలోకి ఎంతమంది వెళ్ళిపోయారండి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తెలిసిన మీకండి. అందులో నాకున్న అదృష్టం ఏంటంటేనండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నాతోటి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారండి. పేరెంట్స్, చిల్డ్రన్, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అంటే పిల్లల విషయంలో కావచ్చు, మొగుడు పిల్లలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, లేకపోతే కనుక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కనుక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వారు కావచ్చు, లేదా మినిస్టర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అడ్మిన్ వైపు వాళ్ళు కావచ్చు, లేకపోతే రిక్షా పుల్లర్ కావచ్చు, అంటే అందరితోటి నాకు ఎక్కడో ఒక చోట టచ్ అవుతూ ఉంటుంది. సమాజంలో అందరిని వారం తిరిగేసారి నాకు తెలిసి ఆదివారం డైరీ రాసే సమయానికి ఒక 100 మంది నేను ఉంటానేమో. డైరీ అంటే గుర్తొచ్చింది, నేను రోజు డైరీ రాస్తానండి. గత 40 ఏళ్ళుగాను, అట్లీస్ట్ 40 ఏళ్ళుగా. నాకు ఇప్పుడు 52 ఏళ్ళు కాబట్టి 8వ ఏట స్టార్ట్ చేశాను కాబట్టి 3-4 తరగతులు చిన్నగా రాసినా నాకు తెలుసు. 8వ తరగతి 7వ తరగతి బాగా రాయడం మొదలుపెట్టాను. అంటే 12 ఏళ్ళకి ఇవాళకి డైరీ రాసుకుంటాను నేను. అంటే ఆ రోజులో మీరు కలిసిన వ్యక్తులు, అనుభవాలు, అనుభూతులు, నేర్చుకున్నవి, నేర్పినవి, ఈ వీళ్ళతోటి ఈ ప్రాజెక్ట్ చేయాలా లేదా లాంటివి, స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ రాసుకుంటారు. అందుకే నో వండర్ యూ సే నేను జీవితాన్ని చదివాను అని చెప్పి. అంతేనండి, అనేక విషయాలు అర్థం చేసుకోవడం అట్లా. సో సార్ ఓకే, ఇంత డెప్త్లో మీరు అనాలిసిస్ ఇచ్చారు, ఫైన్. ఇది ఒక రోజుతో ఆగకూడదు, ఫర్దర్ అంటే ఒక మంచి సార్ ఒక 40-50 ఏళ్ళు చెప్పితే ఎక్కేదానికి ఒక దుష్ప్రభావం నెలలో చేసే దేవిటి సునామీకి చాలా తేడా ఉంది. సో దీన్ని కంటిన్యూస్ సిరీస్గా నేను కోరుకుంటున్నాను. ఒకటి సభాముఖంగా ఫర్దర్గా మీరు ఇన్ డెప్త్ నాకు ఇప్పుడు హయ్యర్ క్లాసెస్ 7th, 8th, 9th, 10th, 11th, 12th వాడికి రీల్ ఎట్లా ఓపెన్ చేసుకొని చేయాలి, ఏం చేయాలి తెలుసు, ప్రేమ గురించి తెలుసు, అన్నీ తెలుసు. వాడి టైం వాడు మేనేజ్ చేసుకొని చదవచాతగా చాలా కోపం వస్తుంది సార్. రేపొద్దున నా పిల్లాడు అట్లా చేసి నేను భరించే స్థాయిలో ఉండను సార్. అంటే ఎందుకో పర్సనల్ తీసుకుంటాను. నువ్వు ఇది చెప్పించుకుంటున్నావు, మిగతా అవన్నీ తెలుసు నీకు. ఆర్డర్ పెట్టుకోవడం తెలుసు, తినాలి ఎట్లో తెలుసు, ఏ బ్రాండ్ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. అది ఒక మాట చెప్పాలంటేనండి, ఇవాళ నాన్ సెన్స్ అందరికీ తెలుసు, సెన్స్ తెలియదండి. కానీ మీరు చెప్పాలి ఇది, ఎందుకంటే ఎలాగో ఇప్పుడు మార్చి వచ్చేస్తోంది, మళ్ళీ తప్పి సెప్టెంబర్ వెళ్లకుండా ఉండాలంటే మీరు డిసెంబర్ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సార్, విద్యా సంస్థలు కూడా ఎలా ఉండాలి, ఏమిటి మీరు చెప్పిన ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నిత్య అవసరాలన్నీ అతి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎట్లా చెప్పాలి, ఏ కిడ్ని ఎట్లా కేటగరైజ్ లేబుల్ చేయకూడదు. అంటే ఒక ప్రాబ్లం ఉన్న కిడ్ని చూపించకపోవడం ఎంత తప్పో, ప్రతి పిల్లాడిలో ప్రాబ్లం ఉంది అనుకోవడం కూడా అంతే పొరపాటు. సో దానికి వ్యత్యాసం కూడా మీరు నుంచి కోరుకుంటున్నాను ఫర్దర్గా. కానీ ఇప్పుడు సార్ ఒక క్వశ్చన్, దీనికి అంటే తర్వాత వచ్చే సిరీస్కి ఇది అనుబంధంగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఒక చాలా డీవియేషన్ అయ్యే కిడ్, ఆడ కానీ మగ కానీ, వాళ్ళకి అసలు కాన్సన్ట్రేషన్ లెవెల్ ఒక 20 seconds అనుకుందాం సార్. ఒక 20 secondsలో మనకు అసలు లాంగ్ డివిజన్ వదిలేయండి, 2 1s 2 కూడా 2 2s ఎంత అయిపోయాయి. సో అట్లా డీవియేషన్ ఉన్న కిడ్ కూడా నిజంగానే కృషి చేస్తే, తల్లిదండ్రులు కిడ్ కృషి చేయగలిగితే, వాళ్ళలో ఆ బీజం వేయగలిగితే, సివిల్స్, గ్రూప్స్, ఇతరితర ప్రొఫెషన్స్ క్రాక్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగగలుగుతారా? ఖచ్చితంగా ఎదగలుగుతారండి. మీరు అడుగుతున్నది ఏదైనా ఆటిజం లాంటి ఫిజికల్ ఎయిల్మెంట్స్ తోటి కూడినవా, అదర్వైజ్ జనరలా? కంప్లీట్ ఆటిజం అని చెప్పండి సార్, ఎందుకంటే ఇప్పుడు కాదు, అంటే నా ఉద్దేశం సైకలాజికల్ డిజార్డర్ లాంటివి ఉన్నా కూడా అనేది మీ క్వశ్చన్. అదేం కాదండి, బిహేవియరల్ చేంజెస్ అనేది, బిహేవియరల్ అబ్నార్మల్. ఎస్ సార్, ప్రస్తుతానికి బిహేవియరల్ చేంజెస్ వరకు లిమిట్ చేద్దాం. బిహేవియరల్ అబ్నార్మలిజం ఉన్నవాళ్ళు, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఇతరత్రా ఉన్నవాళ్ళు కొంచెం ట్రైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ లాంటిది క్రాక్ చేయొచ్చు. అంత గొప్పగా కూడా వాళ్ళు స్థిరంగా ఉండగలరు, చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ లేదు. మన పిల్లవాడు బంగారం అయితే నెక్లెస్ చేద్దామండి, కానీ మన అమ్మాయి మట్టి అయితే ఏం చేద్దాం, తిడదామా? కాదు, వినాయకుడి విగ్రహం చేద్దాం, వ్యవసాయ క్షేత్రం చేద్దామండి, మొలకలేస్తే పంట వస్తుందని. అందుకని ఇక్కడ ప్రతి పిల్లవాడికి ఎన్ని అబ్నార్మల్స్ ఉన్నా
ఎండ్ పాయింట్ ఏదో టాలెంట్ ఉంటుందని. ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడున్నాడని పట్టుకోవడం ఇంపార్టెంట్. మ్యాథ్స్లో కనుక ఆ అబ్బాయికి సరైన మార్కులు రాకపోతే ఇంకో చోట అక్కడ వస్తాను. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్ క్రియేటర్ ఆర్ నేచర్. మన పంచేంద్రియాల ద్వారా ఈ గ్రాబ్ అండి ఇన్ఫర్మేషను. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం అండి. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ త్రూ విచ్ వీ గెట్ ఇన్ఫర్మేషన్ అండి. సింపుల్ చెప్పాలంటే ఇది బ్రెయిన్కి వెళ్ళి ఎసిమిలేట్ అయ్యి దాని ప్రకారం థైరాయిడో, పారాథైరాయిడో, పీనియల్ గ్లాండో, పిట్యూటరీ గ్లాండో లేదా లోపల న్యూరాన్సో యాక్టివేట్ అయ్యి స్పైనల్ కార్డ్ ద్వారా నీ మొత్తం బాడీలో ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయని. దిస్ ఈజ్ యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు ఈ 5లో ఒకటి కనుక లోపిస్తే మిగతా 4 బాగా యాక్టివేట్ అవుతాయని. అందుకనే చాలామంది విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు పాటలు బాగా పాడతారని. అవును సార్, మల్టీ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు మన గొంతు వినగానే సునైనా అక్క అంటే దీంట్రా గొంతు ఉంటేనే మనం గొంతు కూడా పెరగకుండా షేకనిస్తే అక్కడ సార్ ఎప్పుడు వచ్చారు అంటాడండి. సో పిల్లల్లో ఏది లోపమో చూసినప్పుడు మిగతా 4 యాక్టివ్ అవుతాయి చూడు. పిల్లలకి మ్యాథ్స్లో వీక్ అయితే ఎక్కడ యాక్టివ్ అవుతాడో చూడు. మనందరం ఏం చేస్తున్నాం, పక్కింటి అబ్బాయి ఇంజనీరింగ్ అయితే మనం కూడా ఇంజనీరింగ్, పక్కింటి అబ్బాయి ఐఐటీ అయితే మనం కూడా ఐఐటీ, పక్కింటి వాడైతే ఒకటైతే. ఎంత దారుణమైన పొజిషన్ ఉన్నామండి. నేను రీసెంట్గా ఒక ఆయన 2,000 కోట్ల రూపాయలు అధిపతి ఆయన, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నన్ను మాట్లాడినప్పుడు మామూలుగా మీ పిల్లలు ఏం చేస్తారు, మా పిల్లలు ఏం చేస్తారు అనే క్రమంలో మా వాడి చేత నేను ఒక 10 కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాడండి. అతని ఏజ్ ఎంత అని అడిగాను నేను. కుర్రాడు ఏజ్ ఎంత అని 21 years అన్నాడండి. మీరు నమ్ముతారు, నేను వండర్ఫుల్ కాంగ్రాట్ అనలేదు నేను. సార్ మీరు ఏమనుకోనంటే 2 పాయింట్లు చెప్తాను సార్. 2 కాంట్రాక్టర్ ఈజీ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ టిక్ కొడతాను సార్ 10 కోట్లు పెట్టి 21 సంవత్సరాల్లో. ఇఫ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ నేను వద్దంటాను సార్ అన్నాను. అంచెలు కోపం లాంటిది వచ్చింది. ఏంటి సార్ మీరు బిజినెస్ చేస్తారు మా అబ్బాయి అంటే ఇలా అంటారంటని. ఏమో సార్ అనాలనిపించింది అన్నాను సార్ అన్నాను నేను. ఆ తర్వాత సరే ఏం జరిగింది అంటే పాయింట్ ఏంటంటే 10 కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేసే అంత అధికారం, అవకాశం, అర్హత నీ దగ్గర డబ్బులు ఉండడం మాత్రమే కాదు, ఆ పిల్లాడికి ఉందా లేదా చెక్ చేసుకున్నావు అని నా క్వశ్చన్. దాని అర్థం అబ్బాయిని తక్కువ చేయడం కాదు. ఎండ్ పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే నా డబ్బులుంటే బిజినెస్ చేయించడం కాదు. నేను నెపోటిజం మీద కూడా చాలామందిని విమర్శిస్తాను యాక్చువల్గా. నెపోటిజం పెద్దవాళ్ళైతే పిల్లలకి గడిచి గుడ్డేం కాదండి. సూపర్ స్టార్ కృష్ణ గారికి అటుదిరిదిరి 3 సంతానం అండి. రమేష్ గారు, నరేష్ గారు, మహేష్ బాబు గారును. మరి అందరూ హీరోలు అవ్వలేదుగా. వాళ్ళని ఇవ్వండి, మిగతా ఇద్దరిని కించపరచుకున్న ఉద్దేశం కాదండి. వాళ్ళు హీరో అవ్వకపోతే ఇంకోటిదో అవుతారండి. వెంకటేష్ బాబు హీరో అయితే సురేష్ బాబు ప్రొడ్యూసర్ అయ్యారండి. ద కాంబినేషన్ డిఫరెంట్. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన పిల్లలే, ఒకే కుటుంబంలో, ఒకే రామారెడ్డి స్టూడియోలో. మరి హౌ కెన్ యూ జస్ట్ నెపోటిజం వాళ్ళ పిల్లలైతే కనుక గడిదిగుడ్డేం కాదు, అంత సీన్ లేదండి. సో ఎండ్ పాయింట్ పిల్లల్లో అబ్నార్మలిజం ఉన్నప్పటికీ నా సజెషన్ అయితే వాళ్ళ నార్మలిజం ఏంటో చూడు, వాళ్ళ యొక్క కెపబిలిటీస్ ఏంటో, ఎబిలిటీస్ ఏంటో చూడు.